బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షోకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల మధ్య చిన్న చిన్న తగాదాలు, బుజ్జగింపులు, కోపాలు మొదలయ్యాయి. దీంతో షోపై ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెరగడం మొదలైంది. ఇక బిగ్ బాస్ షోలో మొదటి వారం బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ ని అనూహ్యంగా కెప్టెన్ అయ్యారు. కానీ 3 రోజుల తర్వాత అతడి పర్ఫార్మెన్స్ ఏమాత్రం నచ్చక బిగ్ బాస్ కెప్టెన్సీ నుంచి తొలగించాడు. సంపూ ప్లేస్ లో కెప్టెన్ గా సింగర్ కల్పన ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్ సభ్యులకు కష్టాలు మొదలయ్యాయనే చెబుతున్నారు. అంతేకాదు, బిగ్ బాస్ కెప్టెన్ గా కొనసాగుతున్న కల్పన వ్యవహార శైలిపై కొందరు ఇంటి సభ్యులు మండిపడుతున్నారు. పనులు చేయించే విషయంలో ఆమె చాలా కఠినంగా వ్యవహరిస్తుందని, తాము పనులు చేస్తున్నా సరిగా చేయడం లేదంటూ టార్చర్ పెడుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముమైత్ ఖాన్ టాయిలెట్ క్లీనింగ్ సరిగా చేయలేదని కాస్త సీరియస్ గానే క్లాస్ పీకింది కల్పన. దీంతో ముమైత్ ఖాన్ మిగతా టీం సభ్యుల వద్దకు వచ్చి బాగా ఏడ్చింది. గతంలో తాను హాస్టల్లో ఉన్నప్పుడు ఇలాంటి టార్చర్ అనుభవించానని, ఇప్పుడు అదే గుర్తుకు వస్తుందని ఎక్కి ఎక్కి ఏడ్చింది ముమైత్ ఖాన్. కెప్టెన్ కల్పన తీరు తనను బాధించిందని, ఆమె వల్ల ఇక్కడ హాస్టల్ కంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యాయని కన్నీరు మున్నీరయ్యారు. దీంతో ఇంటి సభ్యులు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కల్పన పూర్తిగా మారిపోయారని, వచ్చిన కొత్తలో అందరికీ తానే దగ్గరుండి పనులు చూసుకునేదని, ఇప్పుడు ఆర్డర్స్ ఇవ్వడం, గట్టిగా మాట్లాడడం ఎవరు జీర్ణించుకోలేక వామ్మో కెప్టెన్ ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. మరికొందరేమో కల్పనలా వ్యవహరించడానికి కారణం బిగ్ బాస్ దగ్గర మంచి కెప్టెన్ అనిపించుకోవడానికేనేమో అని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.